ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి. అంతేగాని లోపం ఉండకుండానే ప్రయత్నం చేస్తాం. ఏవో చిన్న చిన్నవి జరుగుతాయి, దాన్ని పెద్ద పట్టించుకోవద్దు. ఒక పెద్ద పెళ్లి తలపెట్టినప్పుడు అనేక కార్యక్రమాలు, అనేక బాధ్యతలు ఉంటాయి, చిన్న చిన్న వస్తాయి. అది ఆడపెళ్లి వారు మగ పెళ్లి వారు కూడా సర్దుకోవాలి. అక్కడ గొడవ పెట్టేకూడదు. ఒకవేళ గొడవ వచ్చినా అది కూడా మన శుభానికేలే, దిష్టి ఏమన్నా ఉంటే తొలగిపోయిందని సర్దుకోవాలి. సర్దుకోకపోతే గొడవలు అవుతాయి. పైగా ఆ గొడవలు అంతటితో ఆగవండి. ఈ దంపతుల జీవితాల్లో అవి పునః మళ్ళీ పరిభ్రమిస్తూనే ఉంటాయి. గొడవలు ఎక్కువైపోతాయి. అప్పుడు ఏం జరిగింది. అందుకే మనకి ఎప్పుడైనా ఇంట్లో కానీ బయట కానీ ఆఫీసులో కానీ ఏదైనా గొడవ వస్తే దేని గురించి వచ్చిందో అదే మాట్లాడాలి. అంతకు ముందువి మాట్లాడద్దు, ఆ తర్వాతవి మాట్లాడద్దు. ఇలా కలపద్దు. దేన్ని కలిపితే గొడవలు ఎక్కువైపోతాయి. ఎక్కడ తేడా వచ్చిందో అదే, అంతే. దానికి ముందుది కలపద్దు. ఇంకా నువ్వు మొదటి నుంచి ఇలాగే ఉన్నావు, మొదటి నుంచి అలా ఎవరు లేరు ఇక్కడ. అయితే నువ్వు కాదు, మీ వాళ్ళందరూ ఇంతే, వాళ్ళందరూ ఎందుకు ఇక్కడికి పని లేకుండా ససైన్యంగా సపరివారంగా ఆయన పెళ్లికి పిలిచినట్టు తగదాకి. లోపం భర్త వల్ల రావచ్చు, భార్య వల్ల రావచ్చు. ఆ ఒక్క వ్యక్తినే అనాలి, వేరే వాళ్ళని ఎవరిని అనడానికి వీళ్ళు.